పలికే వేళ త్రివర్ణ పతాకమండ శ్వాసలే వేళ భారతదేశం అంటూ ప్రతి అడుగు స్వేచ్ఛకు సంతకం పెట్టే మన చరిత త్యాగాల రక్తంతో రాసిన రాజ్యం ధర్మమే దారి చూపిన సత్యం సంవిధానం చేతిలో పట్టుకుని ప్రజలే రాజులైన స్వప్పు ఓటులో దేశం ఉంది మాటలో భవిష్యత్తు ఉంది భారతదేశం అంటూ నిలబడ్డప్పుడే మన గర్వానికి అర్థం దొరికింది భారతదేశం అంటూ గర్వంగా చెప్పు ప్రతి ఊపిరి జై హో అంటూ మోగు హిమాలయాల నిశ్శబ్దంలో వీరుల అడుగుల చప్పుడు సముద్రాల అలల మధ్య నావికుల గుండె ధైర్యం కర్షకుడి చెమటలో స్వర్ణ భవిత రచన శ్రమజీవి చేతుల్లో వికసించే నూతన భారతం మతం కాదు కులం కాదు మన బలం మనైక్యత భాషలు వేరు అయినా పేరొకటే భారతదేశం చట్టమే కవచమై నిలిచిన రోజు అన్యాయానికి అంతం పలికిన వేళ రిపబ్లిక్ అంటే పండుగ కాదు ప్రజల శక్తికి ప్రతిరూపం నేడు మనం నడిచే ఈ నేల రేపటి తరానికి వరం భారతదేశం అంటూ పిలిచే పేరు గర్వంగా మోసే మన హక్కు భారతదేశం అంటూ శబ్దమై మోగాలి ప్రపంచం ముందు మన గర్వం చాటాలి భారతదేశం భారతదేశం జై హో భారతదేశం भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम అందరికీ కూడా ప్రియమైనటువంటి ఉపాధ్యాయులకు మరియు పాఠశాల ఏఏపీసీ చైర్మన్ నాడెన్ రాజలక్ష్మి గారికి మరియు ఉపాధ్యాయులకు మరియు ప్రియమైనటువంటి విద్యార్థులు అందరికీ కూడాను మీ అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం కూడా ఎంతోమంది తమ ఈ యొక్క స్వాతంత్రం కోసం ఎంతోమంది అమరులై తమ యొక్క ప్రాణాలను అర్పించి మనకి ఈ స్వాతంత్రాన్ని సిద్ధించారు. దాని తర్వాత ఈరోజు మనకు ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజును మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. రాజ్యాంగం సూచించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సమాన హక్కులు ఇవన్నిటి కూడా వాటి యొక్క రాజ్యాంగం వల్లనే మనకు ఇవన్నీ కూడా లభించాయి. వీటన్నిటిని కూడా కాపాడుకోవడం, మన హక్కులతో పాటు మన బాధ్యతలు కూడా నెరవేర్చి మన యొక్క దేశం యొక్క అభివృద్ధి కోసం మనం అంతా కూడా మనం క్రమశిక్షణతోటి మరి నిజాయితీతోటి చక్కగా ఐకమత్యంతో కలిసి పనిచేసి మన యొక్క దేశాన్ని అత్యున్నత స్థానంలోకి తీసుకుపోవాల్సిందిగా మీ అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మన పాఠశాల లోపల అనేక కార్యక్రమాలు చేపట్టాము.
దాని తర్వాత క్లబ్ల మధ్య మనకు సివి రామన్ క్లబ్బు, రవీంద్రనాథ్ ఠాగూర్ క్లబ్బు, అబ్దుల్ కలాం క్లబ్బు మరియు శకుంతలాదేవి క్లబ్ల మధ్య వివిధ క్లబ్ల మధ్య రకరకాల ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు ఇవన్నీ కూడా నిర్వహించి ఈరోజు మీరు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క బహుమతి కార్యక్రమం కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా మన పాఠశాల తరఫున మనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ కూడా. నమస్కారం.